విషయాన్ని మీకు అందరికీ గుర్తు చేసుకోవాలి. ఏదైతే అంబేద్కర్ ఆశయాల్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుసుకున్నాను. ఆ విధంగా దాదాపు 50 లక్షల మంది అమ్మఒడి ద్వారా ఈవేళ దాదాపు కోట్లాది మంది విద్యార్థులు చదువుకుంటున్న విషయాన్ని మీకు తెలుసుకున్నాను. జగనన్న అమ్మఒడి లబ్ధిదారులందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, నేను సైతం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా లక్షలాదిగా ఏలూరు తరలివచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మీరంతా కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరికొద్దిసేపట్లో సిద్ధం మహాసభకి సిద్ధమై విచ్చేస్తున్నారు. తర్వాత విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సిద్ధం కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 గెలవాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఆ సంకల్పానికి